డాక్టర్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా కానీ మీ వీడియోకి ప్రాపర్ ఎంగేజ్మెంట్, లైక్స్, కామెంట్స్ అండ్ షేర్స్ ఉండట్లేదా? అయితే మీరు స్క్రిప్ట్ రైటింగ్లో ఏదో తప్పు చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్కి స్క్రిప్ట్ ఎలా రాయాలి అన్న దాని గురించి డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ డాక్టర్స్, నా పేరు నాగసాయి శ్రవంత్. ఐఎమ్ కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్. మేము లాస్ట్ 3 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రేమ్వర్క్ని యూస్ చేసుకొని మేము ఎంతో మంది డాక్టర్స్ని వైరల్ చేశాము. సో ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ లో టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ నెంబర్ 1, హుక్. ఇన్స్టాగ్రామ్ లో మనకి షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్ అనేది చాలా ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటుంది. షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్. చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ అనే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్ ని 3 seconds లోనే జడ్జ్ చేసి చూడాలా వద్దా అని చెప్పి డిసైడ్ అయిపోతున్నారు అనమాట. ఆ 3 seconds అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ 3 seconds లో మనం చెప్పే పాయింట్ విని ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ ఆగి మిగతా వీడియో అంతా చూడాలి. ఇప్పుడు నేను ఆ హుక్ అనేది ఎలా ఉండకూడదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డెర్మటాలజిస్ట్ అనుకోండి అండ్ హెయిర్ ఫాల్ కి ఇంట్లో రెమెడీస్ గురించి చెప్పాలి అనుకుంటున్నారు. ఆ హుక్, ఆ 3 seconds అనేది ఎలా ఉండకూడదు అంటే, నమస్తే అండి, నా పేరు పుల్లారావు, నేను డెర్మటాలజిస్ట్ని. సో ఇక్కడ ఆల్రెడీ 3-4 seconds అయిపోయినాయి. ఈ 3-4 seconds లో ఎక్కడా కూడా వ్యూవర్ కి వాల్యూ యాడ్ అవ్వట్లేదు. వెంటనే ఆ వ్యూవర్ అనే పర్సన్ వీడియోని స్క్రోల్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు డాక్టర్ పుల్లారావు అయినా, మీరు డెర్మటాలజిస్ట్ అయినా, ఫస్ట్ 3 seconds అనేది వాళ్ళకి వాల్యూ యాడ్ అవ్వకపోతే వాళ్ళు ఆ వీడియోని చూడరు. ఈ ఎగ్జాంపుల్ కి మనం హుక్ ఎలా స్టార్ట్ చేయాలి? హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిన వీడియో ఇది. చూసారా? ఇది హుక్ స్టేట్మెంట్. ఇక్కడ నేను డైరెక్ట్ గా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో అతని మైండ్ లో అతను ఫేస్ చేసే ప్రాబ్లం గురించి నా నోట్లో నుంచి నేను చెప్పాను. ఈ హుక్ లో ఎవరైతే నిజంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆగి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని నేను నా వాయిస్ తో చెప్పగలిగాను కాబట్టి. ఒక వ్యూవర్ ఎప్పుడైనా ఒక వీడియోని ఎందుకు చూస్తాడు అంటే, ఆ వీడియో ఆ వ్యూవర్ కి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే. ఒక వీడియో ఒక యూజర్కి ఎక్సైట్మెంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంది అంటే, అతని ప్రాబ్లమ్స్ని కానీ, నీడ్స్ని కానీ, డిజైర్స్ని కానీ అతని మైండ్లో ఉన్న వాయిస్ని యాజ్ ఇట్ ఈస్గా మన నోట్లో నుంచి వచ్చే వాయిస్తో మ్యాచ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆ ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఈ ఫస్ట్ 3 seconds అనేది చాలా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసుకొని రాసుకోండి. నెంబర్ 2, ఇంట్రడక్షన్ అండ్ బిల్డింగ్ యువర్ క్రెడిబిలిటీ. ఇక్కడ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ వీడియో టాపిక్ చెప్పడానికి మీకున్న ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ని ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ పుల్లారావు. నేను లాస్ట్ 15 yearsగా 10,000+ పేషెంట్స్కి ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వగలిగాను. సో ఇక్కడ డాక్టర్ పుల్లారావు అనే పర్సన్కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అంటే, అతను ఒక డెర్మటాలజిస్ట్ అండ్ అతనికి ఉన్న లాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ అండ్ 10,000+ పేషెంట్స్కి చేయగలిగిన హెల్ప్. ఇక్కడ జస్ట్ మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంతమంది పేషెంట్స్ని డీల్ చేశారు అనేది కాదు, మీకున్న అవార్డ్స్ గురించి మీరు ఇక్కడ చెప్పొచ్చు, మీకున్న క్వాలిఫికేషన్ గురించి మీరు ఇక్కడ చెప్పొచ్చు, మీరు ఏదైనా కాలేజ్లో గోల్డ్ మెడల్ సంపాదించినా, లేకపోతే రెప్యూటెడ్ కాలేజ్లో మీరు మీ డిగ్రీ చేసినా కానీ దాని గురించి కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డాక్టర్స్ కాబట్టి మీకు చాలా డిగ్రీస్ ఉండొచ్చు, బట్ ప్లీజ్ మేక్ షూర్ 3 seconds నుంచి 4 seconds మధ్యలోనే మీ క్రెడిబిలిటీ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. నెంబర్ 3, కాంటెక్స్ట్. ఇక్కడ మనం వీడియో యొక్క ఎజెండా అండ్ వీడియో యొక్క టోన్ని సెట్ చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బ్రీఫ్గా ఒక 10 secondsలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎంతో మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ 5 homemade రెమెడీస్తో మీరు మీ హెయిర్ ఫాల్ని ఆపేలాగా నేను మీకు అడ్వైస్ ఇస్తాను. ఇలా గనక మీరు చెప్తే ఆ కాంటెక్స్ట్ అండ్ ఆ ఎజెండా అనేది వ్యూవర్కి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ అనే దాంట్లో 10 secondsలో మీరు ఎజెండాని సెట్ చేసి టోన్ని సెట్ చేయగలగాలి. అండ్ నెంబర్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వాల్యూ. వాల్యూలో వ్యూవర్ ఇప్పటిదాకా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాడో దాన్ని మనం 100% డెలివర్ చేయడానికి ట్రై చేయాలి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వ్యూవర్ అనేవాడు హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడు అండ్ హోమ్మేడ్ రెమెడీస్తో దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి సొల్యూషన్ కోసం చెక్ చేస్తున్నాడు. ఈ వాల్యూ అనే పార్ట్లో మనం దానికి 100% జస్టిస్ చేయగలగాలి. సో ప్రాబ్లంకి ప్రాపర్ సొల్యూషన్ ఇక్కడ మనం చెప్పగలగాలి. అండ్ ఇక్కడ మనం 20 seconds నుంచి 30 seconds వరకు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనకి అంత క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది అండ్ వ్యూవర్ అనేవాడు మళ్ళీ మళ్ళీ మన పేజ్కి వచ్చి మన వీడియోస్ చూడాలని అనుకుంటాడు. అండ్ ఈ పార్ట్లో చాలా మంది డాక్టర్స్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటో ఒకటి చెప్తాను. సో చాలా మంది డాక్టర్స్ వాల్యూ ఇవ్వాలి అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో చాలా చాలా కాంప్లికేటెడ్ టెర్మినాలజీతో పేషెంట్ కూడా అర్థం కాని లాంగ్వేజ్తో ఆ టిప్స్ అనేవి ఇస్తూ ఉంటారు, లేకపోతే ఆ ఇన్పుట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటంటే అంత కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం వ్యూవర్కి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే వ్యూవర్ అనేవాడికి అది అర్థం అవ్వక
వెంటనే వీడియోని స్కిప్ చేసేస్తాడు. సో ఇక్కడ ఎంత వీలైతే అంత చాలా సింపుల్ లాంగ్వేజ్తో వ్యూవర్కి అర్థమయ్యేలాగా మనం వీడియోని చెప్పడానికి ట్రై చేయాలి. నెంబర్ 5, కాల్ టు యాక్షన్. వీడియో మొత్తం చూసిన తర్వాత వ్యూవర్ ఏం చేయాలి అనే క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం వ్యూవర్కి చెప్తాము. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను ఒక కాల్ టు యాక్షన్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ ఫాలో చేయండి అని కొంతమంది కాల్ టు యాక్షన్స్ చెప్తారు. అండ్ ఈ వీడియోని హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కాల్ టు యాక్షన్. అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, వెంటనే దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కాల్ టు యాక్షన్. అంటే వీడియో చూసిన తర్వాత ఆ వ్యూవర్ ఏం చెయ్యాలి అనేది క్లియర్గా మనం ఆ వ్యూవర్కి చెప్పగలగాలి. కరెక్ట్ వీడియోకి కరెక్ట్ కాల్ టు యాక్షన్ కనుక చెప్పగలిగితే ఆ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. చాలా మంది డాక్టర్స్ కాల్ టు యాక్షన్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బికాజ్ అదేదో చాలా అన్ప్రొఫెషనల్గా ఉండిద్ది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ప్రొఫెషనల్. ఇది చాలా ప్రొఫెషనల్ థింగ్. ఎందుకు అంటే ఒక పేషెంట్ ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నప్పుడు నెక్స్ట్ అతను ఏం చేయాలి అనే క్లియర్ కాల్ టు యాక్షన్ మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి దెర్ ఈస్ నథింగ్ అన్ప్రొఫెషనల్. అండ్ ఒక వ్యూవర్ని మనం ఫాలో అవ్వమని అడుగుతున్నాము అంటే ఇట్ ఈస్ నాట్ మీరు మమ్మల్ని ఊరికే ఫాలో అవ్వండి అని అడగట్లేదు. మీరు మమ్మల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానివల్ల నీ లైఫ్ ఇంకొంచెం హాయిగా ఉంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అండ్ ఒక వీడియోని షేర్ చేయమని అడుగుతున్నాము అంటే ఆ వీడియోకి ఎక్కువ షేర్ల కోసం మనం షేర్ చేయమని అడగట్లేదు. ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఇంపాక్ట్ మన వల్ల జరగాలి అన్న ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మనం షేర్ చేయమని అడుగుతున్నాము. సో కాల్ టు యాక్షన్ అనేది అన్ప్రొఫెషనల్ కాదు. అండ్ కాల్ టు యాక్షన్ గురించి మీరు మీ వీడియోస్లో స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంక్లూజన్ రిమార్క్స్. ఇది మ్యాండేటరీ కాదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇలాంటి విషయాలు కూడా మీరు లాస్ట్లో చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఆప్షనల్. బేసిక్గా చాలామంది కాల్ టు యాక్షన్తో క్లోజ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు గో హెడ్ విత్ కంక్లూజన్ రిమార్క్స్, మీరు కంక్లూజన్ రిమార్క్స్తో కూడా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఇన్స్టాగ్రామ్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యి మీ స్క్రిప్ట్ని రెడీ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే మీ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వీడియోస్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.